పంతులు గారు ఇదిగోండి. ఇలా ఇవ్వమ్మా. వసు రసుమనాహవి సద్యతి సత్కృతి సత్తా సద్భూతి. అవును, వీడేదో శోభనం జరగదు మిథునని పేషెంటింగ్ చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఇదేమో నా వైపు అదోలా చూస్తోంది. ప్లాన్ తేడా కొట్టిందా? అసలేం జరిగింది? నేను ఎలా జరిపడ్డాను? మేం చెప్తాం. మీరు మా అమ్మని జారిపడేలా ప్లాన్ చేశారు. మేము మీరే జారిపడేలా రివర్స్ ప్లాన్ వేసాము. ఈ దయ్యాలు చెప్పింది నిజమా? అసలు మా ప్లాన్ మీకెలా తెలిసింది? మా అమ్మ నాన్నలు జోలికొస్తే ఇలా చేతులు కొట్టుకుంటే అర్థం ఏంటి? మేమంతా ఒకే ఫ్యామిలీ. ఇదేంటి? దాని అర్థం నేను చెప్తాను. మా అమ్మ నన్ను జోలికొస్తే మేము శ్రీరామ రక్షలా కాపాడుకుంటామనేగా దాని అర్థం. అర్థమైందా? అబ్బా, అరౌద్రకుండలీ చక్రీ విక్రమ్యోజితజాజన శబ్దాతిక శబ్ద సాహస్య సర్వజగ అక్రూరప్యేశలో దక్షో దక్షిణ క్షమణమర విద్వత్తమో వీరభయపుణ్యశ్రవణ కీర్తన దారుణో దుష్కృత్యా పుణ్యో స్వప్రనాశన సహస్రాక్షసహస్రపాత్ సర్వోమిస్తోగత్వాదయాంగుళం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యుచ్చ భవ్యం ఉత అమృతస్య శేషానః యదన్వినాతిరోహతి ఏతావానస్య మహిమా. చెప్తా. నువ్వు కింద పడ్డావా? నీ కొడుకు ప్లాను నన్ను కింద పడేసింది. ఏరా, బుర్ర ఉపయోగించావా? అమ్మా, మన టైం బాలేదు. అంతా మన కర్మ. వదిలే. పిండ ప్రదానం కరిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. తీసుకోండి. అఘోరే ఏభ్యోత ఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్యః. రండి బాబు. అయ్యా, వర్ధంతి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయింది. మరిక నాకు సెలవిస్తారా? అలాగే. పంతులు గారు. ఏంటమ్మా చెప్పండి. మా అన్నయ్య వదినలకి శోభన ముహూర్తం కూడా మీరే పెడితే. అవునా అమ్మా? ఈ రోజు రాత్రి తిరుగులేని దివ్యమైన ముహూర్తం ఉంది. చాలా జంటలకి ఈ ముహూర్తమే పెట్టాను. మరి ఇంకెందుకండి ఆలస్యం? అర్జెంటుగా ముహూర్తం పెట్టేయండి పంతులు గారు. కానీ ఒక ముఖ్య విషయం, ఈ ముహూర్తం గనక దాటిపోతే మరో 2 నెలల వరకు సరైన ముహూర్తం లేదు సుమా. అయితే ఈ ముహూర్తమే కరెక్ట్. కల్పన, నీకెందుకమ్మా అంత తొందర? అడక్క ముందే అభిప్రాయాలు చెప్పేస్తావు. అసలు నిన్నిప్పుడు ఎవరు అడిగారు? అత్తయ్య, పాపం ఎన్ని రోజుల నుంచో వాళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. ఈ కాలంలో పెద్దవాళ్ళకి తెలియకుండా పెళ్లికి ముందే డేటింగ్లు అయిపోతున్నాయి. అలాంటిది సాంప్రదాయాన్ని గౌరవించి పెళ్లి చేసుకుని ఎంతో నిష్ఠతో విడివిడిగా ఉంటున్నారు అత్తయ్య. అవునింద్రాణి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించే ఇలాంటి జంటల్ని బెస్ట్ కపుల్ అంటారు.
అంటే ఇంత హడావిడిగా జరిపిస్తే పుట్టబోయే పిల్లలు లోపాలతో పుడతారని శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అమ్మా ఇంద్రాణి, ఇందులో హడావిడి ఉందమ్మా. నిజం చెప్పాలంటే ఈరోజు ఈ శుభకార్యం జరిపిస్తే పైన నా భార్య ఆత్మ సంతోషపడుతుంది. అసలు ఈ వర్ధంతి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ మిథునే కాబట్టి ఈరోజే జరిపిద్దాం. శుభం. అయ్యా, ఈ రోజు రాత్రి వర్ధంతి రోజు దాటిన తర్వాత 10:30 నిమిషాలకి అద్భుతమైన ముహూర్తం ఉంది. అదే ఖాయం చేస్తున్నాను. అలాగే. శోభనం కాదు, నీ ఫోటోకి దండ వేస్తాను మిథునా. ఆ పాలల్లో విషం కలిపితే తాగి చేస్తావు. ప్రణవి, వచ్చావా? రా. అక్కడ శోభనం గది డెకరేషన్ దద్దరిల్లిపోతుంది. ఇక్కడ దాకా వస్తుందా మల్లెపూల స్మెల్? నీకు కొంచెం కూడా రోషం లేదా? అబ్బా నువ్వు ఆవేశపడకు, నేనున్నాను కదా. వాళ్ళకి శోభనం జరగదు. ఏమో, నీ చెత్త ప్లాన్తో నన్ను నడుము విరక్కొట్టావు. ఇప్పుడైనా కరెక్ట్ గా ప్లాన్ చేయి. ఇదేంటో తెలుసా? మత్తు మందు. శోభనం రోజు పాలల్లో కలిపితే మత్తుగా నిద్రపోతారు. నో ఫస్ట్ నైట్. ఆ పంతులు చెప్పినట్టు ఈ రోజు ఒక్కరోజే అద్భుతమైన ముహూర్తం. అది దాటితే 2 నెలలు ముహూర్తాలు లేవంట. సో ఈ నైట్ నేను వాళ్ళ శోభనం క్యాన్సిల్ చేస్తా. మరో 2 నెలల వరకు వాళ్ళకి నో ఛాన్స్. రే, 2 నెలల తర్వాత శోభనం జరుగుతుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఏదో ఒకటి చేద్దాం. రే, నేను నీకేం చెప్పాను? పాయిజన్ తీసుకురామన్నాను. ఆ మత్తు మంది ఎందుకు తీసుకుని వచ్చా? ప్రణవి, మనం ఆల్రెడీ తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నాం. అలాంటిది ఈ క్రిమినల్ పని చేస్తే ప్రూఫ్స్ కూడా అక్కర్లేకుండా పర్మనెంట్ గా జైల్లో కూర్చోబెడతారు. అతిగా ఆలోచించకు ప్రణవి. నా మనసు ఎంత రగిలిపోతుందో మీకెవరికి అర్థం కావట్లేదు.